you have to store in list like this. See, 1 second, like this you have to do. There are n students. There are n students. Here, name of a student, for example, Lavanya. Lavanya, comma, what is her score? Something like 20. Like this, as a list, you have to score. Okay, you have to store like this. This is a list. Lavanya, name of a student, and marks. Next, name of a next student, something like Susanna, comma 40, something like this. You have to store as a nested list. This is what they are asking. You have to provide name of a student. You have to provide marks of a student. And you have to store this name and score of a student as a one list. Next student, you have to enter next student name, and you have to enter his marks, and you have to store those name and student, name of a student and marks as a list. That means as a nested list you have to store it. This is what they are asking. Now let us see. I hope you understood. Next, print names of any student having second lowest grade. See, for example, these are the grades. You have given something grades like 20, 40, 30, 10. Like this, you have given some grades, and you have given some names also. Okay, 20 score is for Lavanya, something like that you have given. Now, what they are asking? They are asking to print the names of a student having second lowest grade. See, what is the second smallest element? What is the smallest element? This is the smallest element. Or smallest grade. Second smallest grade, 20. 20 is the second smallest grade. They are asking to print the names of a student having the score 20. I hope you understood, students. Once again, see. ఇక్కడ ఏం అడుగుతున్నారు అంటే సెకండ్ లోవెస్ట్ గ్రేడ్ యొక్క నేమ్స్ అడుగుతున్నారు. ముందు మీరు ఏం చేయాలి? ఆ వాల్యూస్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఈ లిస్ట్ నుంచి ముందు మీరు ఏం చేయాలి అంటే వాల్యూస్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ వాల్యూస్ లో సెకండ్ లోవెస్ట్ అంటే సెకండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏంటో కనుక్కున్న తర్వాత ఆ ఎలిమెంట్ యొక్క నేమ్స్ యూ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ చేసి యూ హ్యావ్ టు ప్రింట్ దోస్ నేమ్స్. ఆ నేమ్స్ ని ప్రింట్ చేయాలి. దే ఆర్ ఆస్కింగ్ లైక్ దిస్. Next, note if there are multiple students with second lowest grade. Second lowest grade, for example, ఇప్పుడే చెప్పాను కదా, ఈ 20కి మల్టిపుల్ స్టూడెంట్స్. ఓకేనా, మల్టిపుల్ స్టూడెంట్స్ అంటే ఒక 2 స్టూడెంట్స్ కి సేమ్ గ్రేడ్ వచ్చింది అనుకోండి. ఇక్కడ ఏమడుగుతున్నారు? యూ హ్యావ్ టు ప్రింట్ దోస్ నేమ్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. వాట్ ఇస్ దిస్? ఆర్డర్ లో ప్రింట్ చేయమంటున్నారు ఆ నేమ్స్ ని. ఒకవేళ 2 ఆర్ మోర్ స్టూడెంట్స్ కి గనక సేమ్ సెకండ్ లోవెస్ట్ గ్రేడ్ ఏంటి 20, ఎగ్జాంపుల్ 20 అనే మార్క్స్ 20 మార్క్స్ సేమ్ స్టూడెంట్స్ కి 2 ఆర్ మోర్ స్టూడెంట్స్ కి వస్తే వాళ్ళ యొక్క నేమ్స్ మొత్తం ఒక ఆర్డర్ లో ప్రింట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, దిస్ ఇస్ వాట్ దే ఆర్ ఆస్కింగ్. చూడండి, ఇన్పుట్ ఫార్మాట్ చూడండి. ఇన్పుట్ ఫార్మాట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్పుట్ ఫార్మాట్ ఏంటో యూ హ్యావ్ టు సీ. ఇన్పుట్ ఫార్మాట్ ఏంటి? ఫస్ట్ లైన్ లో ఇంటీజర్ మాత్రమే యూ హ్యావ్ టు ఎంటర్. అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు దాట్ యూ హ్యావ్ టు ఎంటర్. నెక్స్ట్ లైన్ లో యూ హ్యావ్ టు ఎంటర్ స్టూడెంట్ నేమ్. ఫస్ట్ స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేయాలి, జస్ట్ నేమ్. ఇంకేమి ప్రింట్ ఎంటర్ నేమ్ ఆఫ్ ఎ స్టూడెంట్ అలా ఏమీ అవసరం లేదు. వాళ్ళు ఏం అడుగుతున్నారు? వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఇన్పుట్ ఫార్మాట్. దాట్ ఫార్మాట్ ఈస్ ఇంపార్టెంట్. ఓన్లీ ఇంటీజర్స్. ఇక్కడ చూడండి, see here. See, 5 students and name of the first student, mark of the first student, name of the second student, mark of the second student, name of the third student. ఇట్లా మీరు ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. నా వాట్ ఈస్ ద అవుట్పుట్? అవుట్పుట్ ఏంటి? మీకు ఏమొచ్చింది? బెరీ హ్యారీ అని వచ్చింది. ఎట్లా వచ్చింది? సి హియర్ ఎక్స్ప్లెనేషన్. సి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఓకే, మీరు ఎంటర్ చేసిన నేమ్ అండ్ వాల్యూ యూ హ్యావ్ టు స్టోర్ యాజ్ ఎ నెస్టెడ్ లిస్ట్. ఇలా నెస్టెడ్ లిస్ట్ గా తీసుకోవాలి. ఇక్కడ ఐఎమ్ ఎక్స్ట్రాక్టింగ్. చూడండి, నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ ఎక్స్ట్రాక్టింగ్ ది వాల్యూ 37.21. నెక్స్ట్ అగైన్ 37.21, 37.2, 41,
39. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను ఏం చేస్తున్నాను, ఈ నెస్టెడ్ లిస్ట్లోంచి నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను వాల్యూస్ని. తర్వాత ఇక్కడ ఏం చేయాలి మీరు, సెకండ్ లోయెస్ట్ ముందు సార్ట్ చేసుకోండి. సార్ట్ చేసుకుంటే యూ విల్ అండర్స్టాండ్. 3.2 సారీ సార్ట్ చేసుకోవాలి కదా మీరు. సార్ట్ చేసుకుంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు ఫైండ్ అవుట్. 37.2, 37.21, మళ్ళా 37.21, మళ్ళా ఏముంది నెక్స్ట్ 39, తర్వాత 41. దిస్ ఈస్ వాట్ యు ఆర్ గెట్టింగ్. ఓకేనా. ఇక్కడ చూడండి, యు నో దట్ సెకండ్ లోయెస్ట్ అకార్డింగ్ టు అసెండింగ్ ఆర్డర్ లో మీరు సార్ట్ చేసుకున్నారు కదా. యు నో దట్ సెకండ్ లోయెస్ట్ విల్ బి in which place? Definitely it will be in 0th index, 1st index, 2nd index, 3rd index, 4th index. Definitely it will be in a second lowest element. ఎక్కడ ఉంటుంది అంటే as a second element it will be అంటే ఫస్ట్ ఇండెక్స్ లో ఉంటుంది. మీరు ఏం చేయాలి అంటే జస్ట్ ఎక్స్ట్రాక్ట్ దట్ ఇండెక్స్ ఎలిమెంట్. ఆ ఇండెక్స్ ఎలిమెంట్ ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే యూ విల్ గెట్ సెకండ్ లోయెస్ట్. ఫస్ట్ లోయెస్ట్ వచ్చి 37.2, సెకండ్ లోయెస్ట్ వచ్చి 37.21. ఈ 37.21 ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. 37.21 సెకండ్ లోయెస్ట్ ఎలిమెంట్. మీరు సార్ట్ చేసుకుంటే యు నో దట్ సెకండ్ లోయెస్ట్ ఎలిమెంట్ విల్ బి ఇన్ సెకండ్ ఎలిమెంట్ ఓన్లీ. సో సెకండ్ ఎలిమెంట్ కావాలి అంటే దాని యొక్క ఇండెక్స్ ఏంటి? ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 కదా. a of 1 తీసుకోండి ఫస్ట్ ఇండెక్స్, యూ విల్ గెట్ దాట్ ఎలిమెంట్. సో సెకండ్ లోయెస్ట్ ఎలిమెంట్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, 37.21 యొక్క ఈ మార్క్స్ యొక్క నేమ్స్ ఏంటి? యూ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్. దీని యొక్క నేమ్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఏంటది? నేమ్స్ హ్యారీ అండ్ బేరీ. సి ఇక్కడ చూడండి, ఈ 37.21 మార్క్స్ 2 స్టూడెంట్స్ హ్యాస్ 37.21 మార్క్స్ 2 స్టూడెంట్స్ వచ్చింది. సో ఈ 2 స్టూడెంట్స్ నేమ్స్ మీరు ప్రింట్ చేయాలి. ఓకేనా. అసెండింగ్ ఆర్డర్ లో ముందు బెరీ రావాలి, తర్వాత హ్యారీ రావాలి. ఇలా దిస్ ఈస్ వాట్ ది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఈస్. సో మీరు ఒక్కసారి జస్ట్ అబ్జర్వ్ దిస్. దీని యొక్క వాల్యూస్ మీకు రావాలి అంటే, ఆర్ దీని యొక్క కీస్ 37.21 ఈ మార్క్స్ యొక్క నేమ్స్ కావాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు మ్యాప్ దిస్ మార్క్స్ అండ్ ఈ మార్క్స్ ని ఈ నేమ్స్ కి మ్యాప్ చేసుకోవాలి. మ్యాప్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ నెస్టెడ్ లిస్ట్ ఇంటూ డిక్షనరీస్. డిక్షనరీస్ లో గనక మీరు కన్వర్ట్ చేసుకున్నట్లయితే definitely marks and student name will be mapped, so that it will be very easy for you to extract the student names. Is it clear students? Problem statement అర్థమైందా? Have you understood? మా అర్థమైందండి ప్రాబ్లం స్టేట్మెంట్. మాట్లాడరా? Yes ma'am. Yes ma'am. ఓకే. ఇప్పుడు బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ డిక్షనరీస్, మీరు డిక్షనరీస్ లోకి దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి కదా. బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ దాట్ ఫస్ట్ యూ నీడ్ టు నో డిక్షనరీస్, రైట్? జస్ట్ ఎ రీక్యాప్. ఓకే. Dictionary. How to define a dictionary? See, dictionary is nothing but it is a pair of values. Here you are going to map a key and value. చూడండి, D equal to open curly brace. ఇక్కడ I'm going to map. See here. 1 second, just wait. I will execute and I will show you. ముందు execute చేసి చూపిస్తాను. Okay, see. 1 second, just see here. నేను టైప్ చేస్తున్నానండి, చూడండి. D equal to లావణ్య కోలన్ యూ హ్యావ్ టు గివ్ కోలన్ ఇవ్వండి. కోలన్ మార్క్స్ ఎంత? 20 మార్క్స్ అనుకోండి. కామా Susanna, colon, map, you are mapping it. See here, colon, pair of values, right? Dictionary is nothing but pair of values. See, 30, comma, something like Ruby, colon,
some 24 marks, something like that. But చూడండి, print D చేస్తున్నాను, just I'm executing it. See here ఇక్కడ చూడండి, see here, this Lavanya is considered first value is considered as a key. దీని యొక్క వాల్యూ ఏంటి? 20. మీరు ఎట్లా ఇస్తున్నారు? ఓపెన్ కర్లీ బ్రేస్, ఫస్ట్ గివ్ కీ ఇవ్వండి. దాని యొక్క వాల్యూ ఎట్లా ఇవ్వాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ కోలన్. నెక్స్ట్ కీ ఏంటి? ఫస్ట్ వాల్యూ విల్ బి కీ. రిమెంబర్, కీ ఏంటి? రూబీ. నెక్స్ట్ దాని యొక్క వాల్యూ ఏంటి? 24. నెక్స్ట్ సుసన్న ఈజ్ ఎ కీ, దాని యొక్క వాల్యూ ఏంటి? 30. నౌ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ ఆల్ ది కీస్, డిక్షనరీలో ఉన్న కీస్ అన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే, ఇఫ్ యూ వాంట్ ఎక్స్ట్రాక్ట్ డి డాట్, ఓకేనా, ఆబ్జెక్ట్ నేమ్, వాట్ ఇస్ ద ఆబ్జెక్ట్ నేమ్? వేరియబుల్ డి డాట్ కీస్ ఫంక్షన్, function. See, you got keys. మీకు కీస్ ఏంటి చూడండి, లావణ్య, సుసన్న, రూబీ. ఫస్ట్ వాల్యూ విల్ బి ది కీ. దాని యొక్క దాని యొక్క వాల్యూ ఏంటి? 20. వాల్యూస్ ఇక్కడ వాల్యూస్ వచ్చి 20, 30, 24. ఓకే, నౌ సి డి డాట్ కీస్ అంటే కీస్ ఫంక్షన్. ఒకసారి చూడండి, సి డి డాట్ కీస్ ఫంక్షన్, ఇఫ్ యు ఆర్ యూజింగ్ లైక్ దిస్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ఆల్ ది ఆల్ ది కీస్. సో ఈ డిక్షనరీలో ఉన్న కీస్ ఏంటి? లావణ్య, సుసన్న, రూబీ. ఓకే, నౌ ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ ఓన్లీ వాల్యూస్ ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ప్రింట్ చేస్తున్నానండి, డి డాట్ వాల్యూస్. అవుట్పుట్ ఎలా వస్తుందో ప్లీజ్ అబ్జర్వ్ ఇట్. మీకు ఇలా వస్తుంది, డిఐసిటీస్ అండర్ స్కోర్ కీస్ అని కీస్ డిస్ప్లే అవుతున్నాయి, డిఐసిటీ అండర్ స్కోర్ వాల్యూస్ అని వాల్యూస్ డిస్ప్లే అవుతున్నాయి. సో హియర్ యూ గాట్ వాల్యూస్, రైట్? మీకు వాల్యూస్ అన్ని వచ్చేసినాయి. సో దిస్ ఈస్ వాట్. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు, హియర్ ఐఎమ్ యూజింగ్, ఐ విల్ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. I want to extract only values. Sorry. I want to print only, not values, keys. Even all these are keys. One second. See, this is a key. This is a value. This is a key. This is a value. This is a key. This is a value. ఈ key యొక్క value. ఇప్పుడు if you want to extract keys, you know that d dot keys. If you want to extract values, d dot values. This is what you have used up to now. ఇప్పుడు I want to print only keys ఒక్కటే ప్రింట్ అవ్వాలి, లైన్ బై లైన్. లావణ్య, సుసన్న, రూబీ అని కీస్ ఒక్కటి మాత్రమే ప్రింట్ అవ్వాలి. మీకు డి డాట్ కీస్ అంటే కీస్ అన్ని వచ్చేస్తున్నాయి, డి డాట్ వాల్యూస్ అంటే వాల్యూస్ అన్ని వచ్చేస్తున్నాయి. ఇట్లా కాకుండా I want to print లైన్ బై లైన్, లావణ్య, సుసన్న, రూబీ అలా ప్రింట్ అవ్వాలి అంటే యూజ్ ఫర్ లూప్. ఈ హ్యాకర్ ర్యాంక్ టాస్క్ సాల్వ్ చేయాలి అంటే ఆల్ దిస్ బేసిక్స్ మీకు రావాలి. యూ హ్యావ్ టు గెట్ ఇట్, దెన్ ఓన్లీ యూ కెన్ సాల్వ్ ఇట్. మీకు ఆల్రెడీ వచ్చి ఉంటే ఇట్ విల్ బి యాజ్ అ రీక్యాప్. ప్లీజ్ లిసన్ వన్స్ అగైన్, నో ప్రాబ్లం. ఓకే, ఫర్ లూప్ ఫర్ I in D. See here, for I in D, colon, print I. ఓకేనా, ప్రింట్ I. సార్ చూడండి, ఫర్ ఐ ఇన్ డి. అసలు డి ఏంటి? డి కంటైన్స్ దిస్ వాల్యూస్. ఈ వాల్యూస్ కదా, 0th లొకేషన్, ఫస్ట్ లొకేషన్, లైక్ దిస్. ఇక్కడ ఐలో ప్రింట్ ఐ అంటుంటే అసలు ఏం రావాలి? మీరు డిక్షనరీలో ఏముంది? లావణ్య 20, సుసన్న 30, రూబీ 24. అంటే దిస్ మస్ట్ బి అసైన్డ్ టు ఐ. మీరు ఇలా అనుకుంటారు, 0th లొకేషన్, దిస్ విల్ బి అసైన్డ్ టు ఐ. ప్రింట్ ఐ అంటే లావణ్య 20 ప్రింట్ అవుతుంది అనుకుంటారు. నో, this is not happening. అసలు ఏం ప్రింట్ అవుతుంది చూద్దాం. let us execute and see. ఇక్కడ చూడండి, రూబీ, లావణ్య, సుసన్న ఓన్లీ కీస్ ఒక్కటి మాత్రమే ప్రింట్ అయింది. ఓన్లీ కీస్ ఆర్ ప్రింటెడ్. అంటే ఇక్కడ ఏం ఎక్స్ట్రాక్ట్ అవుతుంది? ఐ కంటైన్స్ ఓన్లీ లావణ్య. అక్కడ చూడండి, see here, ఫస్ట్ లావణ్య, నెక్స్ట్ సుసన్న, నెక్స్ట్ రూబీ. ఆర్డర్ లో ప్రింట్ అవ్వడం లేదు, బట్
సి హియర్. ఓకే, ఓన్లీ మీకు ఐలో ఏం అసైన్ అవుతుంది అంటే డిక్షనరీ వాల్యూస్ ఆర్ గోయింగ్ టు వాట్ ఇస్ దిస్ అసైన్. ఓకేనా, మీకు ఐకి వాట్ ఇస్ కీస్, ఐమ్ సారీ వాల్యూస్ కాదండి, ఈ ఐకి కీస్ ఆర్ అసైనింగ్, కీస్ అనేవి అసైన్ అవుతున్నాయి. దట్ ఈస్ వాట్ యు ఆర్ ప్రింటింగ్. ప్రింట్ ఐ అంటే మీకు ఏం ప్రింట్ అవుతుంది, ఓన్లీ కీస్ మాత్రమే ప్రింట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ వాల్యూ, వాట్ ఇస్ దిస్ వాల్యూస్ మాత్రమే ప్రింట్ చేయాలి వితౌట్ యూజింగ్ డి డాట్ వాల్యూస్. మీకు డి డాట్ వాల్యూస్ అంటే వాల్యూస్ మొత్తం వచ్చేస్తున్నాయి, అట్లా కాదు, లైన్ బై లైన్ మీరు వాల్యూస్ ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలి అంటే చూడండి, డి ఆఫ్ కీ ఓన్లీ కీ యూజ్ చేయండి. డి ఆఫ్ కీ అంటే అవుట్పుట్ విల్ బి కీస్ వాల్యూ, ఈ కీ యొక్క వాల్యూ ప్రింట్ అవుతుంది. సి డి ఆఫ్ లావణ్య, డి ఆఫ్ లావణ్య అంటే మీకు ఏం ప్రింట్ అవుతుంది, 20 ప్రింట్ అవుతుంది. లావణ్య వాల్యూ వాట్ ఇస్ దిస్, లావణ్య వాల్యూ ఏంటి 20. నెక్స్ట్ డి ఆఫ్ సుసన్న, కీ యూజ్ చేయండి. డి ఆఫ్ సుసన్న అంటే మీకు ఏం ప్రింట్ అవుతుంది, సో సుసన్నాస్ వాల్యూ 30 ప్రింట్ అవుతుంది. డి ఆఫ్ రూబీ, డి ఆఫ్ రూబీ అంటే ఏం ప్రింట్ అవుతుంది, రూబీస్ వాల్యూ, వాట్ ఈస్ రూబీస్ వాల్యూ 24 ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ లైక్ దిస్, ఈ సబ్స్క్రిప్ట్ ఆపరేటర్ యూజ్ చేసుకుని యూజ్ చేయాలి అంటే మీరు డి ఆఫ్ కీస్ మాత్రమే ఇవ్వాలి. ఇట్లా ఇస్తేనే కీస్ యొక్క వాల్యూస్ ప్రింట్ అవుతాయి. అలా కాకుండా మీరు డి ఆఫ్ వాల్యూస్ అని ఇస్తే మీకు ఎర్రర్ వస్తుందండి. యూ కెనాట్ యూజ్ వాల్యూస్ లైక్ దిస్, డి ఆఫ్ వాల్యూస్ మీరు యూజ్ చేయలేరు. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ యూ కెన్ యూజ్ ఓన్లీ డి ఆఫ్ కీస్ మాత్రమే మీరు యూజ్ చేయగలరు, దాని యొక్క వాల్యూస్ వస్తుంది. ఇప్పుడు ఐలో ఏముంటుంది, ఐ కంటెన్స్ యూజింగ్ ఫర్ లూప్. ఓకేనా, అక్కడ చూడండి, యూజింగ్ ఫర్ లూప్ ఐ కంటెన్స్ వాల్యూస్. ఇప్పుడు ఐ కంటెన్స్ కీస్, ఐఎమ్ సారీ, డి ఆఫ్ ఐ. ఓకేనా, డి ఆఫ్ ఐ, ఇక్కడ ఐ ఏంటి, ప్రతిసారి ఐకి ఏం అసైన్ అవుతుంది, కీస్ అసైన్ అవుతున్నాయి, వాల్యూస్ కాదు, కీస్. మొత్తం అసైన్ అవ్వదు. మీరు ఏమనుకుంటారు మొత్తం అసైన్ అవుతుంది లావణ్య 20, నో, ఈ ఐకి ఓన్లీ కీస్ మాత్రమే అసైన్ అవుతున్నాయి. ఇప్పుడు డి ఆఫ్ కీ ఏం ప్రింట్ అవుతాయి, దాని యొక్క వాల్యూస్ విల్ బి ప్రింటెడ్. ఐ విల్ ఎగ్జిక్యూట్ అండ్ ఐ విల్ షో యూ. సి హియర్ 20, 30, 24. సి వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవుతున్నాయి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ స్టూడెంట్స్. నౌ ఇప్పుడు ఓకే, నౌ కమింగ్ టు దిస్, ఈ టాస్క్ వచ్చేసేయండి. సి హియర్, ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఒకసారి ఇన్పుట్ చూడండి, నేమ్, నెక్స్ట్ వాల్యూ ఇవ్వాలి, ఇవన్నీ ఒక లిస్ట్ గా మీరు స్టోర్ చేయాలి. నౌ సి లెట్ us see ది ప్రోగ్రామ్ కోడ్ చూద్దాము. ఇక్కడ చూడండి, సి ఆల్రెడీ దే హ్యావ్ గివెన్, ఇది ఇచ్చేసారు ఆల్రెడీ ఇన్ హ్యాకర్ ర్యాంక్, దే హ్యావ్ గివెన్ దిస్, ఈ స్టేట్మెంట్ ఇచ్చేసారు. వాట్ ఈస్ దిస్ మీనింగ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటి, ఇక్కడ చూడండి, ఇన్ ది ప్లేస్ రేంజ్ ఆఫ్ ఇన్పుట్, ఇక్కడ చూడండి రేంజ్ ఆఫ్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకేనా, అంటే ఇన్పుట్ అంటే యు నో దట్ ఇన్పుట్ ఫంక్షన్ మీన్స్ యూ హ్యావ్ టు గివ్ సమ్ వాల్యూ. ఇక్కడ ఇంటీజర్ ఇచ్చారు కాబట్టి వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎంటర్డ్ 5 ఇచ్చాను అనుకోండి. సో రేంజ్ ఆఫ్ 5 సీక్వెన్స్ ఇస్ ఫ్రమ్ 0, 1, 2, 3, 4 అంటే ఇక్కడ హియర్ ఐ డిడ్ంట్ యూజ్, అక్కడ ఇవ్వలేదండి, ఇక్కడ ఏం మెంబర్ని ఇవ్వలేదు, మెంబర్ ఏమి ఇవ్వలేదు. వై, ఎందుకని ఈ మెంబర్ని మీరు ఎక్కడ యూజ్ చేయడం లేదు ఇక్కడ, నో నీడ్ టు గివ్, నో ప్రాబ్లం. నౌ దిస్ లూప్ విల్ బి రిపీటెడ్ హౌ మెనీ టైమ్స్, 1, 2, 3, 4, 5 టైమ్స్ ఇది రిపీట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఐ హ్యావ్ టేకెన్ సమ్ ఎంప్టీ లిస్ట్, ఎల్ అనే ఎంప్టీ లిస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే మీరు ఇలా క్రియేట్ చేయాలి కదా, లిస్ట్ ఆఫ్ లిస్ట్ రావాలి, కామా లిస్ట్ ఆఫ్ లిస్ట్, ఇట్లా క్రియేట్ చేయాలి. ఫస్ట్ మీరు నేమ్ ఎంటర్ చేస్తారు, నెక్స్ట్ వాల్యూ ఎంటర్ చేస్తారు, దాన్ని ఒక లిస్ట్ లో స్టోర్ చేసుకోవాలి, నెక్స్ట్ నేమ్ ఇంకో లిస్ట్ లో స్టోర్ చేసుకోవాలి. ఇలా లిస్ట్ ఆఫ్ లిస్ట్ మీరు చేయాలి కాబట్టి నేను ఎంప్టీ లిస్ట్ తీసుకున్నాను. తర్వాత అనదర్ లిస్ట్, ఫర్ లూప్ లో అనదర్ లిస్ట్ తీసుకున్నాను, ఎందుకని లిస్ట్ ఆఫ్ లిస్ట్ మీరు యాడ్ చేయాలి ఈ ఎల్లోకి. నౌ నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్. ఓకే, యూ హ్యావ్ గివెన్ సమ్ నేమ్ లో ఒక నేమ్ ఉంది, స్కోర్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్, ఇన్పుట్ యూ హ్యావ్ గివెన్ సమ్ స్కోర్, నేమ్ ఎంటర్ చేశారు, స్కోర్ ఎంటర్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి, యూ హ్యావ్ టు అపెండ్
ఇక్కడ ఏ అవసరం లేదు కదా, నో నీడ్ ఫర్ ఏ. ఓకే, ఇక్కడ ఏ అవసరం లేదండి, ఐ డింట్ యూజ్ ఏ, ఐమ్ సారీ. ఓకే, నో నీడ్ టు యూజ్ ఏ, ఐమ్ సో సారీ. ఇక్కడ ఏ నేను యూజ్ చేయలేదు, నో నీడ్ టు యూజ్ ఏ. ఓకే, నేను డైరెక్ట్ గా ఇచ్చేసాను. ఓకే, లెట్ us see this one. ఇది చూద్దాం. సి హియర్ ఎల్ డాట్ అపెండ్, ఏం అపెండ్ చేస్తున్నారు? నేమ్ కామా స్కోర్. లిస్ట్ లా అపెండ్ చేస్తున్నారు, నేమ్ కామా స్కోర్. ఇప్పుడు దీన్ని దేనికి అపెండ్ చేస్తున్నారు? ఎల్ డాట్ అంటే ఎల్ లోకి మీరు అపెండ్ చేస్తున్నారు. సో ఎల్ కంటైన్స్ లిస్ట్ ఆఫ్ లిస్ట్, నేమ్ కామా స్కోర్. నెక్స్ట్, ఓకే, కంప్లీటెడ్. మళ్ళా దిస్ లూప్ విల్ బి రిపీటెడ్ 5 times. ఇలా 5 times, నేను ఎందుకని 5 ఇన్పుట్ 5 ఇచ్చాను కాబట్టి ఈ 5 times మీరు నేమ్ స్కోర్ ఎంటర్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడండి, లిస్ట్ లాగా ఇస్తున్నారు కదా, హియర్ యు ఆర్ పాసింగ్ యాజ్ ఏ లిస్ట్ లా మీరు పాస్ చేస్తున్నారు. సో దిస్ ఎల్ కంటైన్స్ లిస్ట్ ఆఫ్ లిస్ట్, నేమ్ స్కోర్, నెక్స్ట్ నేమ్ స్కోర్, అలా లిస్ట్ ఆఫ్ లిస్ట్ లాగా ఈ ఎల్ లోకి స్టోర్ అవుతుంది, లైక్ దిస్. ఆల్రెడీ ఉంది కదా, ఐ విల్ షో యూ. ఇక్కడ చూడండి, ఇట్లా స్టోర్ చేసేసుకుంటున్నారు మీరు, లిస్ట్ ఆఫ్ లిస్ట్ లాగా మీరు స్టోర్ చేసుకుంటున్నారు. సో అపెండ్ లో ఇక్కడ ఏ డైరెక్ట్ గా మీరు గివ్ లిస్ట్ లా ఇవ్వండి, నేమ్ కామా స్కోర్, అపెండ్ అయిపోతుంది. ఓకే, 1 second. yes, you have created list of list ని మీరు క్రియేట్ చేసేసారు. ఇప్పుడు ఏం చేయాలి? వాట్ యు హ్యావ్ టు డూ? ఇక్కడ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఈ లిస్ట్ ఆఫ్ లిస్ట్ ని మీరు ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ వాట్ ఇస్ దిస్ డిక్షనరీస్ లోకి ఎందుకు కన్వర్ట్ చేయాలి అంటే అక్కడ ఏం అడుగుతున్నాడు క్వశ్చన్ లో, దే ఆర్ ఆస్కింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ది నేమ్స్ ఆఫ్ వాల్యూస్ యొక్క మీరు నేమ్ ఎంటర్ చేశారు, స్కోర్ ఎంటర్ చేశారు. ఆ స్కోర్ యొక్క నేమ్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే మీరు మ్యాప్ చేసుకోవాలి. అంటే మీరు డిక్షనరీలోకి కనుక కన్వర్ట్ చేసినట్లయితే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు ఎక్స్ట్రాక్ట్ ది నేమ్స్. ఆ స్కోర్ యొక్క నేమ్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో డిక్షనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి? సి హియర్, ఈ లిస్ట్ ఆఫ్ లిస్ట్ ని డిక్షనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి? ఇక్కడ సి దిస్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ చూడండి. Here I have used list comprehension I have used. So ఇక్కడ నేను ఏం యూజ్ చేశాను? ఫర్ I in L. ఇక్కడ నేను ఏం అపెండ్ చేస్తున్నాను? అపెండ్ d dot append. హియర్ ఐఎమ్ అపెండింగ్ యాజ్ ఎ టపుల్. అంటే ఇక్కడ నేను స్క్వేర్ బ్రాకెట్ లో యూజ్ చేయలేదు. I of 0, I of 1. మా I of 0, I of 1 అంటే ఏం లేదండి, 0th ఇండెక్స్ లో ఏముంది? నేమ్ ఉంది. ఫస్ట్ ఇండెక్స్ లో ఏముంది? స్కోర్ ఉంది. ఓకేనా? I of 0, I of 1 అంటే 0th ఇండెక్స్ ఎలిమెంట్, ఫస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్. సో నేమ్ స్కోర్. సో ఇక్కడ ఈ నేమ్ స్కోర్ ని మీరు ఎట్లా కన్వర్ట్ చేస్తున్నారు అంటే యు ఆర్ యూజింగ్ బ్రాకెట్స్. ఇట్లా బ్రాకెట్స్ యూజ్ చేస్తున్నారు అంటే టపుల్ లాగా మీరు అపెండ్ చేస్తున్నారు. ఓకేనా? ఇక్కడ లిస్ట్ కాంప్రహెన్షన్ ఇక్కడ చూడండి. సి హియర్, ఐ విల్ జూమ్ ఇట్, జస్ట్ వెయిట్. సి హియర్, యాజ్ ఎ టపుల్ ఇక్కడ బ్రాకెట్స్ ఇచ్చారు, ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, ఇలాగా I of 0, I of 1, ఓపెన్ బ్రాకెట్. మీరు స్క్వేర్ బ్రాకెట్ కనుక ఇస్తే ఇట్ విల్ బి టేకెన్ యాజ్ అ లిస్ట్. కానీ టపుల్ లాగా కన్వర్ట్ చేస్తున్నారు. ఓకేనా? ప్రతి పేర్ ని యాక్చువల్లీ ఇది పేర్ అనరు, జస్ట్ వాల్యూస్, నేమ్ స్కోర్ మీరు పేర్ అప్ చేయాలి అంటే డిక్షనరీలోకి కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయాలి అంటే ముందు యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ టపుల్స్ లాగా కన్వర్ట్ చేయండి. ఈ లిస్ట్ ఆఫ్ లిస్ట్ ని టపుల్స్ లాగా కన్వర్ట్ చేయండి. టపుల్స్ అంటే మీరు ఎలా కన్వర్ట్ చేస్తున్నారు? సి హియర్, డి ఈక్వల్ టు నేమ్ ఉంటుంది, దాని యొక్క స్కోర్ ఉంటుంది, టపుల్స్ లాగా, మళ్ళీ టపుల్, నేమ్ ఉంటుంది, స్కోర్ ఉంటుంది, టపుల్స్ లాగా ఉంటుంది లిస్ట్ లోకి. సో డి ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ న్యూ లిస్ట్ కంటైనింగ్ 0th ఇండెక్స్ ఎలిమెంట్. ఏంటది? నేమ్.
ఫస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్ ఏంటది స్కోర్ యాజ్ ఎ టపుల్స్. ఓకేనా, ఈ న్యూ లిస్ట్ లో టపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, యు ఆర్ కన్వర్టింగ్ దిస్ ఇంటూ డిక్షనరీస్. డి లో లిస్ట్ కదా, లిస్ట్ ఆఫ్ టపుల్స్ కదా, లిస్ట్ లో ఏమున్నాయి టపుల్స్. మీరు టపుల్స్ లో గనక కన్వర్ట్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు కన్వర్ట్ ఇంటూ డిక్షనరీ. గుర్తుపెట్టుకోండి, డిక్షనరీలోకి ఈజీగా కన్వర్ట్ చెయ్యాలి అంటే, ఓకేనా, లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఉంది, మీరు టపుల్స్ లాగా ఇస్తే గనక ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు కన్వర్ట్ ఇంటూ డిక్షనరీస్. అందుకని నేను ఇక్కడ టపుల్స్ ఇచ్చాను, టపుల్ లాగా పాస్ చేశాను. సో ఇది డి లోకి అపెండ్ అయిపోతుంది. దిస్ ఇస్ ఎ లిస్ట్ కాంప్రహెన్షన్. ఈ ఎల్ లో ఏముంది, లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఉన్నాయి, ఒక్కొక్క లిస్ట్ తీసుకుంటుంది. ఓకేనా, ఈ ఫర్ లూప్ ఒక్కొక్క లిస్ట్ తీసుకుంటుంది. ఒక్కొక్క లిస్ట్ తీసుకొని నేమ్ కామా స్కోర్ యాజ్ ఎ లిస్ట్ లా తీసుకొని మీరు టపుల్లా అపెండ్ చేస్తున్నారు. ఈ డి లోకి టపుల్లా అపెండ్ అవుతుంది. ఇప్పుడు ఈ టపుల్స్ ని మీరు డిక్షనరీలో కన్వర్ట్ చేస్తున్నారు అంటే నేమ్ స్కోర్ యువర్ నేమ్ విల్ బి యాజ్ ఎ కీ, స్కోర్ విల్ బి యాజ్ ఎ వాల్యూ. కన్వర్ట్ అయిపోయింది డి లోకి. ఓకే, డి ఈజ్ ఎ డిక్షనరీ కంటైనింగ్ నేమ్ అండ్ స్కోర్ యాజ్ ఎ కీస్ అండ్ వాల్యూ. నేమ్, కీ, స్కోర్, వాల్యూ. ఓకే, కన్వర్ట్ చేసేసారు. ఇప్పుడు ఏం చేయాలి, వాట్ యూ హ్యావ్ టు డూ, ఇప్పుడు ఏం చేయాలి అంటే సెకండ్ లోవెస్ట్ ఎలిమెంట్, వాట్ ఈస్ దట్, సెకండ్ లోవెస్ట్ స్కోర్ ని మీరు కనుక్కోవాలి. ముందు ఆ వాల్యూస్ అన్ని మీకు కావాలి అంటే జస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. డి డాట్ వాల్యూస్, డిక్షనరీ యొక్క వాల్యూస్ కావాలి అంటే డి డాట్ వాల్యూస్. ఓకేనా, సో వాల్యూస్ అన్ని ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. మీరు దానిలోకి లిస్ట్ లోకి కన్వర్ట్ చేసుకోండి. ఆ వాల్యూస్ ని లిస్ట్ లో కన్వర్ట్ చేసుకోండి. ఎట్లా కన్వర్ట్ చేసుకుంటారు, లిస్ట్ ఫంక్షన్ యూ హ్యావ్ టు యూజ్. ఈ లిస్ట్ ఫంక్షన్ లోకి వాట్ ఐ హావ్ పాస్డ్ డి డాట్ వాల్యూస్ అంటే డిక్షనరీలోని వాల్యూస్ అన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. యు ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ అండ్ యు ఆర్ కన్వర్టింగ్ దమ్ ఇంటూ లిస్ట్. ఇప్పుడు న్యూ లిస్ట్, వాల్యూస్ ఇస్ ఏ న్యూ లిస్ట్. న్యూ లిస్ట్ లో ఏమున్నాయి, ఓన్లీ వాల్యూస్, స్కోర్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేయాలి, యూ హ్యావ్ టు మీరేం చేయాలి అంటే యూ నీడ్ టు ఫైండ్ సెకండ్ లోవెస్ట్ స్కోర్. సెకండ్ లోవెస్ట్ స్కోర్ ఎలా వస్తుంది, మీరు సార్ట్ చేసినట్లయితే ఇక్కడ నేను సెట్ యూజ్ చేస్తున్నానండి. సి లిస్ట్ ఈజ్ హియర్, వాల్యూస్ ఇస్ ఎ లిస్ట్. ఈ లిస్ట్ ని నేను మళ్ళీ సెట్ లో కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఎందుకని సెట్ లో కన్వర్ట్ చేసుకుంటున్నాను, బికాస్ డూప్లికేట్ ఎలిమెంట్స్ ని అవాయిడ్ చేయడం కోసం. సెట్ విల్ నాట్ అలౌ డూప్లికేట్ ఎలిమెంట్స్. డూప్లికేట్ ఎలిమెంట్స్ ని సెట్ అలౌ చేయదు. ఓకేనా, డూప్లికేట్స్ ఎలిమెంట్స్ ఉంటే తీసేస్తుంది. ఇప్పుడు చూడండి, డూప్లికేట్ ఎలిమెంట్స్ తీసేస్తుంది కదా, అంటే సెట్ లో ఉంది. ఈ సెట్ లోది మళ్ళీ లిస్ట్ లోకి నేను కన్వర్ట్ చేస్తున్నాను. సి మళ్ళీ లిస్ట్ లో కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాల్యూస్ లో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. వాల్యూస్ అనే లిస్ట్ ని నేను సెట్ లో కన్వర్ట్ చేస్తున్నాను యూజింగ్ సెట్ ఫంక్షన్. ఓకే, ఇందులోకి లిస్ట్ పాస్ చేస్తున్నాను, వాల్యూస్ అనే లిస్ట్ పాస్ చేస్తున్నాను. సో దట్ సెట్ విల్ నాట్ అలౌ డూప్లికేట్ వాల్యూస్. డూప్లికేట్ వాల్యూస్ ఏం వాట్ ఈస్ దిస్, అది డూప్లికేట్ వాల్యూస్ ని ఇట్ వోంట్ అలౌ. సో మీకు రిపీటెడ్ వాల్యూస్ ఉండవు. ఇప్పుడు ఈ సెట్ ని నేను మళ్ళీ లిస్ట్ లో కన్వర్ట్ చేస్తున్నాను. అంటే దిస్ లిస్ట్, ఈ వాల్యూస్ కంటైన్స్ ఏ లిస్ట్ ఆఫ్ స్కోర్స్ వితౌట్ రిపీటెడ్ ఎలిమెంట్స్, వితౌట్ రిపీటెడ్ స్కోర్స్, సో దట్ యూ కెన్ సార్ట్ ఇట్. ఇప్పుడు సార్ట్ చేయండి. వాల్యూస్ డాట్ సార్ట్, వాల్యూస్ ఇస్ ఏ లిస్ట్ డాట్ సార్ట్ అంటే మీకు అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ అయిపోతుంది. అసెండింగ్ ఆర్డర్ లో చిన్న నుంచి పెద్ద నెంబర్ కి అసెండింగ్ ఆర్డర్ లో ఇట్ విల్ బి సార్టెడ్. ఇప్పుడు సెకండ్ లోవెస్ట్ ఎలిమెంట్, ఎప్పుడు కూడా మీరు సార్ట్ చేసినప్పుడు లార్జెస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా లాస్ట్ లో ఉంటుంది, స్మాలెస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా ఫ్రంట్ లో ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ కావాలి అంటే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, 1, 2, 3. ఇప్పుడు వాల్యూస్ ఆఫ్ 1, ఓకేనా, వాల్యూ ఆఫ్ 1 తీసుకోండి. వాల్యూ ఆఫ్ 1 ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్. ఏంటిది ఫస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్? సార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ ఎలిమెంట్ ఏంటిది? సెకండ్ లోవెస్ట్ ఎలిమెంట్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, సో దీని తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి. మీకు సి హియర్ నేనేం చేస్తున్నాను, హియర్ లిస్ట్ కాంప్రహెన్షన్, ఐ హావ్ యూజ్డ్ లిస్ట్ కాంప్రహెన్షన్. ఈ లాజిక్ ని విత్ ఇన్ వన్ స్టేట్మెంట్ ఐ హావ్ రిటర్న్. ఇప్పుడు లెట్ us see it. ఇప్పుడు ఏం చేస్తున్నాను, సి ఫర్ ఐ ఇన్ డి. డి ఇస్ నథింగ్ బట్ ఏముంటుంది, డి ఇస్ ఎ డిక్షనరీ కంటైనింగ్ స్కోర్.
containing score value. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఐ ఇన్ డి అంటే ఓన్లీ మీకు ఏమొస్తుంది, సారీ వాల్యూ స్కోర్ వాల్యూ ఏంటి, ఐఎమ్ సారీ మరి డి అంటే నేమ్ కదా, నేమ్ వాల్యూ, ఐఎమ్ సారీ నేమ్ వాల్యూ ఇది కదా, డిక్షనరీలో కన్వర్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఈ ఐలోకి ఏమొస్తుంది, ఓన్లీ నేమ్స్. ప్రతి ఎలిమెంట్ లోని ఓన్లీ నేమ్స్ మాత్రమే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఐలో ఏముంటుంది, నేమ్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇఫ్ కండిషన్ యూజ్ చేశాను, ఫర్ లూప్ తర్వాత ఇఫ్ కండిషన్ యూజ్ చేశాను. సీ హియర్, ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు చూడండి, ఇఫ్ కండిషన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. కంట్రోల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐలో నేమ్ ఎక్స్ట్రాక్ట్ అయింది. ఐ కంటైన్స్ నేమ్, 0th ఎలిమెంట్ యొక్క నేమ్ ఉంటుంది. సో డి ఆఫ్ నేమ్ అంటే ఏంటిది, సి డి ఈక్వల్ టు నేమ్ వాల్యూ కదా. ఈ నేమ్ ఏంటిది, కీ, ఇదేంటి వాల్యూ. ఇప్పుడు డి ఆఫ్ నేమ్ అంటే డి ఆఫ్ కీ ఇస్తున్నారు, ఈ నేమ్ యొక్క వాల్యూ వస్తుంది. వాల్యూ ఈక్వల్ టు అక్కడ చూడండి, వాల్యూస్ ఇస్ ఎ లిస్ట్. ఇదేంటి లిస్ట్ విచ్ కంటైన్స్ వాల్యూస్, స్కోర్స్ ఉంటాయండి, స్కోర్స్. ఇప్పుడు వాల్యూ ఆఫ్ 1 అంటే సెకండ్ లోయెస్ట్ స్కోర్ తో కంపేర్ చేస్తున్నారు. ఓకేనా, డిక్షనరీలోంచి మీరు నేమ్ యొక్క వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఏం చేస్తున్నారు అంటే ఆ వాల్యూని సెకండ్ లోయెస్ట్ వాల్యూతో కంపేర్ చేస్తున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ అయితే ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చారు, సి హియర్, ఈక్వల్ అయితే ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చారు, సి దిస్ ఇస్ ఎ లిస్ట్ కాంప్రహెన్షన్ ఐ. ఒకవేళ ఆ వాల్యూస్ గనక ఈక్వల్ అయితే సెకండ్ లోయెస్ట్ ఎలిమెంట్ తో ప్రతి నేమ్ యొక్క స్కోర్ ని కంపేర్ చేస్తున్నారు. ఇక్కడ నేమ్స్ ఉంటాయండి, ఐ అంటే ఏం లేదు నేమ్స్. ఈ నేమ్స్ యొక్క వాల్యూతో కంపేర్ చేస్తున్నారు. డి ఆఫ్ నేమ్, డి ఆఫ్ కీ అంటే వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని సెకండ్ లోయెస్ట్ ఎలిమెంట్ తో యు ఆర్ కంపేర్ చేస్తున్నారు. కంపేర్ చేస్తున్నప్పుడు ఒకవేళ సెకండ్ లోయెస్ట్ ఎలిమెంట్ తో గనక ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ గా ఉంటే యు ఆర్, ఇక్కడ చూడండి ఎక్స్ప్రెషన్ ఐ ఇచ్చారంటే నేమ్, దాట్ నేమ్ ఈస్ గోయింగ్ టు యాడ్ ఇన్ నేమ్స్ లిస్ట్. సో నేమ్స్ లిస్ట్ లో ఏముంటుంది, ఇట్లాగా ప్రతి ఎలిమెంట్ డిక్షనరీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి ఇట్ విల్ కంపారిజన్ అనేది జరుగుతుంది. ఓకే, ఐ హోప్ యు అండర్స్టూడ్. ఈ నేమ్స్ లిస్ట్ ఈజ్ ఎ న్యూ లిస్ట్ containing only names of second lowest score యొక్క నేమ్స్ మాత్రమే నేమ్స్ లిస్ట్ లో ఉంటుంది. సో ఇక్కడ ఈ ఐ అనేది నేమ్స్ అనేది ఎప్పుడు యాడ్ అవుతుంది నేమ్స్ లిస్ట్ లోకి, వెన్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ. ఈ కండిషన్ గనక ట్రూ అయితేనే, ఈ కండిషన్ గనక ఓకేనా, వెన్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ఓన్లీ దిస్ ఈ ఐ అంటే ఏం లేదండి నేమ్. ఈ నేమ్ అనేది నేమ్స్ లిస్ట్ లోకి యాడ్ అవుతుంది. ఓకే, నేమ్స్ లిస్ట్ లో ఉంది, లోయెస్ట్ స్కోర్ యొక్క నేమ్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసుకున్నారు. ఇప్పుడు ఏం అడుగుతున్నారు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ లోయెస్ట్ స్కోర్ 20 అనుకోండి. ఈ 20 స్కోర్ ఏ 2 నేమ్స్ ఉన్నాయి, ఏ 2 స్టూడెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లావణ్య, సుసన్నకి సేమ్ స్కోర్, సెకండ్ లోయెస్ట్ స్కోర్ ఉందండి. సో ఈ నేమ్స్ లిస్ట్ లో ఏముంటుంది, లావణ్య ఉంటుంది, సుసన్న ఉంటుంది. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ ఎక్స్ట్రాక్టెడ్. 2 రోల్ నెంబర్స్, 2 నేమ్స్ కి సేమ్ వాల్యూ ఉంటే యు ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ దోస్ నేమ్స్. ఆ నేమ్స్ అన్ని సెకండ్ లోయెస్ట్ స్కోర్ ఉన్న నేమ్స్ అంటే ఎక్స్ట్రాక్ట్ చేసేస్తున్నారు. ఈ నేమ్స్ లిస్ట్ లో ఆ నేమ్స్ అన్ని ఉంటాయి. నౌ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇస్ యు ఆర్ గోయింగ్ టు సార్ట్ ఇట్. ఎందుకు సార్ట్ చేస్తున్నారు అంటే in problem statement they have asked, ఏం అడిగారు, if 2 students have same score, same second lowest score ఉంటే ఆ నేమ్స్ ని అసెండింగ్ ఆర్డర్ లో ప్రింట్ చేయమని అడుగుతున్నారు. సో దాట్స్ వై యూ హ్యావ్ సార్టెడ్ నేమ్స్ లిస్ట్ డాట్ సార్ట్ అయిపోయింది, అసెండింగ్ ఆర్డర్ లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, కానీ అవుట్పుట్ లో మిమ్మల్ని ఏం అడిగారు, ఓన్లీ నేమ్స్ మాత్రమే అసెండింగ్ ఆర్డర్ లో ప్రింట్ చేయాలి. అంటే ఈ నేమ్స్ లో ప్రింట్ చేయండి. ఎలా, ఫర్ లూప్ యూజ్ చేయండి. ఫర్ ఐ ఇన్ నేమ్స్ లిస్ట్. ఒకవేళ నేమ్స్ లిస్ట్ లో లావణ్య సుసన్న ఉందనుకోండి, లావణ్య విల్ బి అసైన్డ్ టు ఐ, దాన్ని ప్రింట్ చేస్తున్నారు. నెక్స్ట్ సుసన్న విల్ బి అసైన్డ్ టు ఐ, అసెండింగ్ ఆర్డర్ లో.
నేమ్స్ లిస్ట్ లో అసెండింగ్ ఆర్డర్ లోనే ఉంటాయి. అండ్ దట్ సుసన్న విల్ బి ప్రింటెడ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ స్టూడెంట్స్. అర్థమైనట్టుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్? మీరు వర్కౌట్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఒకసారి చూడండి. సీ హియర్. నేనేం సాల్వ్ చేశాను హ్యాకర్ ర్యాంక్ లో? ఇది అయిపోయింది. నెస్టెడ్ లిస్టా? నెస్టెడ్ లిస్ట్ కాదు, టపుల్ కాదు. ఏంది సాల్వ్ చేశానండి? వాట్ ఇస్ దిస్? నెస్టెడ్ లిస్ట్ చూద్దాం. ఓకే, ఇదే కదా. ఓకే చూడండి, పైథాన్ 3. ఇది ఆల్రెడీ ఇచ్చేసారు, ఇక్కడ దాకా ఆల్రెడీ ఇచ్చేసారు కదా. ఇదంతా జస్ట్ ఐఎమ్ టైపింగ్ ఇట్, అదే కాపీ పేస్ట్ చేస్తాను. సీ హియర్. See, already they have given this. ఈ కోడ్ మీరు యూ షుడ్ నాట్ అరేజ్ ఇట్. ఓకే, okay, see here, I will execute and I will show you. ఏం తీసుకోవాలి? జస్ట్ వెయిట్. ఎల్ తీసుకోవాలి. ఎల్ ఈక్వల్ టు ఓకే. Okay, let us see. Indentation, you have to follow indentation. Spaces ఇస్తే మీకు ఎర్రర్స్ వస్తాయి. ఇండెంటేషన్ ఇది ఫాలో అవ్వాలి. ఓకే చూద్దాం. ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ కోడ్. టెస్ట్ కేస్ ఫెయిల్డ్. Somewhere I have done mistake. Now what is the error? My error ఏంటండి? What is the error? It's correct. Name equal to input float value. L dot append of name score. Okay, I'm appending. Next D equal to A of I of 0 for I in L. Okay, correct. It's values equal to list of D dot values. Set of values. Values dot source sort. Names కదా. Somewhere some mistake is there. Already the execute చేశానండి. Already I have executed this. Okay students, already execute చేసిందే అండి. Again somewhere something went wrong. Okay, I will see. But this is a logic ఇదే అండి. This is what logic is. Please try out. Somewhere I have copied mistakenly. I think just wait, I will see. Okay students, I hope you understood, but logic is correct only. I will take attendance. Please wait.